రూమ్ కట్టించిన బాలుని అవమానిస్తున్న రోహిణి చెంప పగలగొట్టి దినేష్ విషయం బయట పెట్టిన మీనా. ఇంతకు ఏం జరిగింది? అసలు రూమ్ కట్టించిన బాలుని రోహిణి అవమానించడం ఏంటి? మరి రోహిణి చెంప పగలగొట్టి దినేష్ విషయం మీనా బయట పెట్టడం ఏంటి? అంటే మీనాకు దినేష్ గురించి ఇటు రోహిణి గురించి ముందే తెలుసా? రోహిణి దినేష్కి అమౌంట్ ఇస్తుందన్న విషయం మీనా ఎలా తెలుసుకుంది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం ఇది చూసుకున్నట్లయితే ఇంకా మీనా బాలు ఇద్దరూ నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఇంట్లో పెద్ద గొడవ జరిగింది కదా, ఇల్లు గురించి. శోభ వచ్చి పెంట చేసి మరీ వెళ్ళింది కదా. బాలు తాగేసి వచ్చాడు. ఇంకా గొడవలో శపథం చేసినట్టుగానే వాళ్ళిద్దరూ ఆలోచించుకుంటారు. మీరు ఆవేశంలో చెప్పారు, మన వల్ల అవుతుందంటారా అని చెప్పనగానే, అదేంటి మీనా నువ్వేనా ఈ మాట అంటున్నావు అని చెప్పనగానే, అలా అని కాదండి, మన వల్ల కానప్పుడు మనం శపథాలు చేయడం అనవసరం కదా. మనం ఖచ్చితంగా నా బంగారం అంటారా, మీరు తెచ్చినప్పుడే నేను వేసుకోవడం అది వేరే విషయం. మరి ఇది రూము ఇంటికి సంబంధించిన విషయం కదా, ఇంట్లో వాళ్ళు ఎవరు సహాయం చేయరు. పైగా ఏమంటారంటే, మాటలు చెప్పడం ఒకటే చేతనవును, మీరు ఏమీ చెయ్యలేరు అని అంటారు. అప్పుడు మనమేం చేయగలం చెప్పండి అని చెప్పనేసరికి, నువ్వన్నది కరెక్టే మీనా, కానీ నేను అనుకున్నానంటే సాధిస్తాను, నువ్వు నాకు సపోర్ట్గా ఉంటావు అన్న ఉద్దేశంతోనే నేను అలా చెప్పాను అనగానే, సరే మాట అయితే ఇచ్చారు కదా, చూద్దాం ఏం జరుగుతుందో అనగానే, ఖచ్చితంగా కట్టాలి మీనా, మనం 6 నెలలు గడువు పెట్టుకోవచ్చు. 6 నెలలు గడువులో మనం ఎంత వీలైతే అంత డబ్బు సంపాదించుకుని మనం ఖచ్చితంగా కట్టుకోవాలి రూము. మనకు మాత్రం రూము ఉండకూడదా ఏంటి? మనము రూమ్లో పడుకోవాలి అని అనుకోవట్లేదా? మనకేమీ పెళ్ళై 10-15 సంవత్సరాలు కాలేదు, వాళ్ళకంటే ముందు అయ్యింది అంతే. మా అమ్మకు వాళ్ళంటే ఇష్టం కాబట్టి వాళ్ళకి రూమ్స్ ఇచ్చారు. మనకే రూమ్ ఇచ్చాడు మా నాన్న, కానీ మా నాన్న కష్టపడడం చూడలేకే కదా మన రూము వాళ్ళకి ఇచ్చి మనం హాల్లో పడుకుంటున్నాము. అందుకే రూమ్ కట్టుకోవచ్చు మీనా అని చెప్పాను. కానీ సరే చెప్పారు కదా, చూద్దాము, ఏమైనా ఆర్డర్స్ వస్తాయి కదా, మన లక్ కొలది మనకు అదృష్టం బాగుంటే ఖచ్చితంగా ఆర్డర్స్ వస్తాయి, కాబట్టి మనం రూమ్ ప్లాన్ చేద్దాము అని చెప్పి మీనా అంటుంది. సరే అని, నాకు లేట్ అవుతుంది ట్రిప్కి వెళ్ళాలి అని బాలు ట్రిప్కి వెళ్ళిపోతాడు. మీనా కూడా పూల్ కోసం ఫోన్ చేసేసరికి వెళ్తుంది. వెళ్ళి పూలు ఇచ్చేసి వస్తూ ఏంటి మీనా అలా డల్గా ఉన్నావు అనగానే, ఏమీ లేదక్క అని చెప్పనేసరికి, నేను మీ సొంత అక్కనైతే చెప్పకుండా ఉంటావా, పర్వాలేదు చెప్పు మీనా అని చెప్పాను. కానీ ఏముందక్క, ఇంట్లో గొడవలు ఉంటాయి కదా, ప్రతి ఇంట్లో గొడవలు కామను అని చెప్పాను. కానీ అది కామనేలే, కానీ నువ్వు ఇలాంటివేమీ పెద్ద పట్టించుకోవు కదా, ఎంతో బాధ వస్తేనే కానీ నీ మొహంలో బాధ కనిపించదు అని చెప్పనేసరికి, ఏముందక్క, మా ఇంట్లో మధ్యతరగతి కదా, మా ఇంట్లో 3 రూమ్స్ మాత్రమే ఉన్నాయి, కానీ ఇంట్లో ఉన్నది 4 జంటలు, మాకే రూమ్ లేకుండా పోయింది. నీకు ముందే చెప్పాను కదక్క, మా అత్తగారు నన్ను మా ఆయన్ని అసలు ఇంట్లో మనుషులుగానే చూడరని అని చెప్పాను. కానీ అవును అని చెప్పాను. కానీ మేము హాల్లో పడుకుంటున్నాము, అది చూసి మా మామయ్య గారు తట్టుకోలేకపోతున్నారు, అందుకే నా భర్త రూమ్ కట్టుకుంటాము అని చెప్పేశారు. తేరా మోసి చెప్పడమైతే చెప్పారు, కానీ రూమ్కి ఏమన్నా తక్కువ అవుతుందా, సుమారు 4-5 లక్షలు అవుతుంది అని చెప్తున్నారు. మా వాళ్ళు ఎక్కడ అవుతుందక్క, మేమిద్దరం కష్టపడినవి EMIలు అవి కట్టుకోవాలి కదా అని చెప్పాను. కానీ అది నిజమేలే మీనా, సర్లే ఏదొకటి అంతా మంచి జరుగుతుంది. నువ్వు బాలు మంచి మనుషులు, మంచి మనసున్న మనుషులు, మీకు తప్పక భగవంతుడు ఏదో రూపాన సహాయం చేస్తాడు. ఇదే మనసులో పెట్టుకుని ఉండకు మీనా, మనకొచ్చే కష్టం మన ముఖంలో అస్సలు కనిపించకూడదు. ఎంత కష్టాన్నైనా మనసులో దాచుకుని మనం మాత్రం నార్మల్గానే ఉండాలి, అదే మన ఎదుగుదలకి ముఖ్యం. మన కష్టం మన మొహంలో కనిపించిందనుకో, మనకు ముందే నీరసం వచ్చేస్తుంది అని చెప్పనేసరికి, సరే అక్క వెళ్ళొస్తాను అనగానే, ఒక్క నిమిషం మీనా అని చెప్పి
తను తీసుకున్న పువ్వుల్లో కొన్ని పువ్వులను మీనా తల్లో పెడుతుంది. ఎందుకక్క అని చెప్పాను కానీ నా తృప్తి కోసం అనగానే కొన్ని పువ్వులు తీసుకొచ్చి ఇచ్చేసరికి ఎందుకు మీనా, సరిపోతాయి, అందుకే నీకు కొన్ని తీసి పెట్టాను అనగానే పర్వాలేదక్క, ఇది నా తృప్తి కోసం అని చెప్పి మీనాకి ఎన్ని పువ్వులు అయితే పెడుతుందో అన్ని పువ్వులు అక్కడ పెట్టేసి వెళ్ళొస్తానక్క అంటూ అక్కడి నుంచి వచ్చేస్తుంది. పాపం మీనా ఎప్పుడు సంతోషంగా గలగలా మాట్లాడుతూ ఉంటుంది. ఈవేళ మీనా మాట్లాడకపోయేసరికి నా మనసుకి ఏదోలా ఉంది అని చెప్పి అనుకుంటుంది. ఇంకా ఆవిడైతే ఇంకా అలా ఉన్న తర్వాత మీనా అందరికీ పువ్వులు ఇచ్చేస్తుంది. ఇచ్చేసేసరికి మీనా స్కూటీ మీద వెళ్ళడంతో అతనే ఇంతకు ముందు మీనా చేత డెకరేషన్స్ చేయించేవాడు కదా, వాడు కనిపిస్తాడు. ఏమ్మా మీనా బాగున్నావా, పెళ్ళయిన తర్వాత అసలు కనిపించనే లేదు అనగానే నేను కాదు సార్, మీరే కనిపించట్లేదు, నేను ప్రతిరోజు బండి వేసుకుని ఇలాగే తిరుగుతున్నాను అనగానే ఏంటమ్మా ఈ బండి అని చెప్పి వెనకాల డొప్ప ఓపెన్ చేసి చూసేసరికి పువ్వులు. ఏంటి మీనా నువ్వు పెళ్ళయిన తర్వాత కూడా పువ్వులు వ్యాపారం చేస్తున్నావా అనగానే అవును సార్ చేస్తున్నాను, ఇంతకుముందు ఇంటి దగ్గర షాప్ పెట్టించారు మా ఆయన, అది కార్పొరేషన్ వాళ్ళు షాప్ రోడ్డు మీద ఉందని తీసుకుని వెళ్ళిపోయారు, నేను బాధపడుతుంటే ఈ మొబైల్ పూల షాపు పెట్టించారనగానే మంచి ఆలోచనే మీనా, పువ్వులు కావాల్సిన వాళ్ళు నీకు ఫోన్ చేస్తే నువ్వు పువ్వులు తీసుకువెళ్ళి ఇచ్చేస్తావు, వావ్ సూపర్, ఇంటి దగ్గర మగవాళ్ళు లేని వాళ్ళకి ఆడవాళ్ళకి ఇలాంటి అవకాశాలు బాగా ఉపయోగపడతాయి, సరే మరి ఏమన్నా డెకరేషన్స్ అవి వస్తుంటే చేస్తున్నావా అనగాని ఇప్పటి వరకు రాలేదు సార్ అని చెప్పనేసరికి సరే మీనా నేను ఏమైనా డెకరేషన్స్ ఒప్పుకుంటే చేద్దు గాని నేను నువ్వు చేయడం లేదేమో అని చెప్పి వేరే వాళ్ళకి ఇస్తున్నాను, వాళ్ళకి ఇస్తున్నానే కానీ నాకేదొక మాట వస్తూనే ఉంది, తెలుసు కదా ఎదుటి వాళ్ళకి నచ్చకపోతే నాకు అస్సలు పని నచ్చదని, ఈ మధ్య ఏమొచ్చినా నాకు ఖాళీ లేదని ఏదొక సాకు చెప్పి తప్పించుకుంటున్నాను అని చెప్పాను కానీ లేదు సార్ చేస్తాను సార్, పైగా మా హస్బెండ్ కూడా నాకు హెల్ప్ చేస్తారు, నేను అయినా కలిసి ఎంత పెద్దదాన్నైనా సరే కంప్లీట్ చేసేస్తాను అని చెప్పాను కానీ సరే మీనా అని చెప్పి ఇంకా అతను కాస్త మీనా ఫోన్ నెంబర్ మిస్ అయిందని నెంబర్ తీసుకుని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇంకా బాలు నైట్ చాలా ఆలస్యంగా వస్తాడు, సుమారు 11:30 12 అయిపోతుంది. అదేంటండి ఇంత ఆలస్యం అయిపోయింది అనగానే ఒక చిన్న లాంగ్ ట్రిప్ తగిలింది మీనా, 2 ఊర్లు అవతలికి వెళ్లాల్సి వచ్చింది, వాళ్ళు కాస్త అక్కడ పెళ్ళది పూర్తి చేసుకొని తిరిగి వచ్చేసరికి ఈ టైం అయింది అని చెప్పనగానే అవునా ఇలాగే కష్టపడుతూ ఉంటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది కదండి అని చెప్పనేసరికి తప్పదు మీనా, 6 నెలల పాటు మనం ఇలాగే పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టపడితేనే మనం రూమ్ కట్టి చూపించగలమని చెప్పాను కానీ సరేనండి అని చెప్పి ఇంకా మీనా మరుసటి రోజు వంట చేస్తూ ఉండగా మీనా ఫోను హాల్లో అంటే వాళ్ళు ఫ్రెష్ అవ్వడానికి రూమ్కే కదా వెళ్తారు, వాళ్ళ బట్టలు ఆ రూమ్లోనే కదా ఉన్నాయి, ఫోన్ ఛార్జింగ్ పెట్టి మీనా కాస్త కింద వంట చేస్తూ ఉంటుంది. బాలు పడుకుని ఉంటాడు, మీనాకి ఫోన్ మీద ఫోన్ వస్తూ ఉంటుంది. ముందొకసారి వచ్చేసరికి లేవడు బాలు, రెండోసారి మళ్ళీ ఫోన్ వచ్చేసరికి ఎవరు ఇన్నిసార్లు చేస్తున్నారు అని లేచి ఫోన్ చూసేసరికి ఎవరిదో నెంబరు, ఎవరిది నెంబరు, సర్లే మీనాకిద్దాము, మీనా మీనా అనుకుంటూ బాలు కిందకి వస్తాడు. ఏంటండి అని చెప్పాను కానీ ఎవరో మీనా ఇప్పటికి 2 సార్లు ఫోన్ చేశారు అని చెప్పనేసరికి లిఫ్ట్ చేయవలసింది కదా అనగానే పేరేం పెట్టలేదు మీనా, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని చెప్పనేసరికి ఎవరు ఇలా ఇవ్వండి అనగానే ఈయన ఫ్లవర్స్ ఆయన, ఎందుకు ఫోన్ చేసుంటారో, నిన్ననే నెంబర్ తీసుకున్నాను సేవ్ చేయడం మర్చిపోయాను అని చెప్పి వెంటనే ఫోన్ చేస్తుంది. చెప్పండి సార్ అని చెప్పాను కానీ అమ్మ మీనా ఎక్కడున్నావమ్మా అని చెప్పాను కానీ నేను ఇంట్లోనే ఉన్నానండి అని చెప్పనేసరికి అర్జెంటుగా ఒక ఆర్డర్ వచ్చిందమ్మా, సాయంత్రమే బర్త్డే పార్టీ అంట, సింపుల్గానే రెడీ చేయాలంటమ్మా, నువ్వు ఏమన్నా చేయడం కుదురుతుందా అని చెప్పనేసరికి నేను మా వారిని అడిగి మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఏంటంట అని చెప్పాను కానీ సాయంత్రం ఒక బర్త్డే పార్టీ వచ్చిందంటండి, అందుకు పువ్వులు డెకరేషన్ చేయాలంటే సింపుల్గానే అవుతుందా అని చెప్పాను కానీ అవుతుందని చెప్పకపోయావా, మళ్ళీ నా పర్మిషన్ ఏంటి, వెంటనే ఫోన్ చేయడానికి ఫోన్ చేసి అవుతుందని చెప్పు అని చెప్పాను కానీ సరేనని మీనా ఫోన్ చేస్తుంది. అవుతుంది సార్ అని చెప్పనేసరికి సరేనమ్మా నీకు అమౌంట్ ఫోన్పే చేయనా అని చెప్పాను కానీ చెయ్యండి సార్ అని చెప్పి నేను ఒక నెంబర్ చెప్తాను ఆ నెంబర్కి చేయండి అని బాలు నెంబర్ చెప్తుంది.
చెప్పేసరికి అతను కాస్త 10,000 ఫోన్పే చేస్తాడు. సింపుల్గానే అన్నారు అని చెప్పాను, కానీ సింపుల్గానే కావాలి కానీ కాస్ట్లీ పువ్వులు కావాలంట. ఏయో ఇంగ్లీష్ పువ్వులంటే ఏయో వచ్చినాయి అంట కదా ఇప్పుడు అని చెప్పాను, కానీ అవును సార్ అని. కానీ ఆ పువ్వులంట ఎక్కడో అమ్మాయి చూసిందంట, అలాంటి పువ్వులతోనే డెకరేషన్ చేయమని చెప్పారు. అవి కాస్ట్లీ ఉంటాయి మేడం, రేర్ ఫ్లవర్స్ కదా అంటే, ఏం పర్వాలేదు మొత్తం డెకరేషన్ అంతా ఆ ఫ్లవర్స్ తోటే చేయమని చెప్పండి, ఒక 2-3 రంగులు తీసుకొచ్చి ఏం కాదు కానీ చాలా నీట్గా ఉంది, మా అమ్మాయికి బాగా నచ్చింది అని చెప్పారు. సరేనని చెప్పి ఇంకా ఒప్పుకున్నాను అని చెప్పాను. కానీ సరేనండి తీసుకుంటాము అని చెప్పి, ఏమండి మనం అర్జెంటుగా ఆ ఇంగ్లీష్ పువ్వుల కోసం వెళ్ళాలి, ఏ పువ్వులు ఆ పువ్వులేనా, ఆ రోజు నిన్ను కిడ్నాప్ అనగానే, ఏమండి మాట్లాడొద్దని చెప్పానా, ఆ విషయం వదిలేమని చెప్పానా, ముందు వెళ్ళి రెడీ అయ్యండి మనం ఫ్లవర్స్కి వెళ్ళాలి, లేదంటే ఆ ఫ్లవర్స్ చాలా రేర్ కాబట్టి అయిపోతాయి అనగానే, సరే 5 మినిట్స్లో వచ్చేస్తాను, కొంచెం కాఫీ కలిపిమేనా, టిఫిన్ వచ్చాక చేస్తాను అని చెప్పాను. కానీ సరేనండి మీరు వెళ్ళి రెడీ అయ్యండి నేను కలిపి ఉంచుతాను అని చెప్పి బాలు కాస్త 5 మినిట్స్లో ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చేస్తాడు. మీనా కాస్త కాఫీ ఇద్దరు కూడా తాగేసి గబగబా, మామయ్య మేము అర్జెంటుగా పువ్వుల కోసం వెళ్తున్నాము, సాయంత్రం బర్త్డే పార్టీకి డెకరేషన్ ఉంది అనగానే, అదేంటే మాకు కాఫీ ఇవ్వకుండా వెళ్తున్నావు అని చెప్పాను. కానీ పువ్వుల కోసం వెళ్తున్నాను అని చెప్పింది కదా, వినిపించలేదా, నీ కాఫీ నువ్వు కలుపుకోలేవా, ఖాళీగా కాళ్ళు చాపుకొని ఇంట్లో కూర్చునే ఉండేదానివే కదా, మీనా అర్జెంట్ పని మీద వెళ్తుంటే కాఫీ అంటావేంటి, ఒక పూట కాఫీ లేకపోతే చచ్చిపోతావేంటి, నీ పెద్ద కోడలుంది కదా, నీ పెద్ద కోడలు అడుగు కల్పిస్తుంది, నువ్వు వెళ్ళమ్మా మీనా అని చెప్పనేసరికి, సరే మామయ్య అని మీనా బాలు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి వెళ్ళిన తర్వాత పువ్వులు మొత్తం తీసుకుని తిరిగి వస్తూ ఉండగా ఆ రోజు మాట్లాడిందే ఆ తను కనిపిస్తుంది. అమ్మ మీనా అని చెప్పాను. కానీ చెప్పాక ఏంటి మధ్య పువ్వుల కోసం ఫోన్ చేయట్లేదు అనగానే, ఏమీ లేదులమ్మా పెట్టుకోకూడదని చెయ్యట్లేదు, మా ఇంట్లో కొంచెం పెట్టుకొని పరిస్థితి వచ్చిందని. కానీ సరే అక్క అనగానే, ఆ రోజు నువ్వు చెప్పావు కదా ఆ విషయం మా ఆయనకి చెప్పాను, మా ఆయన పలానా బ్యాంక్లో మేనేజర్ కదా, సో చెప్తే లోనే కదా నేను హెల్ప్ చేయగలను అని చెప్పారు. ఎంతో అంటే సుమారు ఒక 3 లక్షల వరకు హెల్ప్ చేస్తాను అని చెప్పారు అనగానే, ఏమంటారు అని చెప్పనేసరికి, సరే వచ్చి మాట్లాడతామక్క అని చెప్పనేసరికి, సరే మీనా సాయంత్రం రండి, లేదా ఎప్పుడొచ్చినా సాయంత్రం 6 దాటాక రండి, ఆయన ఉంటారు ఇంటి దగ్గరే అని చెప్పాను. కానీ సరే అక్క ఈరోజు బర్త్డే పార్టీ ఉందక్క, అక్కడ డెకరేషన్ చేయాలి, రేపు సాయంత్రం వస్తామక్క అని చెప్పాను. కానీ సరే మీనా మాకు సాయంత్రం బయటికి వెళ్ళే పనుందిలే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. ఏంటి మీనా అని చెప్పాను. కానీ అక్క చాలా మంచిదండి, నేను డల్గా ఉంటే డల్గా ఉన్నానని అడిగితే మొన్న చెప్పాను అని చెప్పనేసరికి, పోనీలే ఎవరొకరికి మన కష్టం చెప్పుకుంటేనే కదా మనకు సహాయం చేసేది, అక్క నేను నవ్వుతూ ఉండాలని కోరుకునే మనిషి, అలాంటి వాళ్ళకి చెప్పినా తప్పులేదని చెప్పాను అనగానే, సరే అని చెప్పి ఇంకా మీనా బాలు ఫ్లవర్స్ తీసుకుని ఇంటికి వచ్చేస్తారు. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ రోజు సాయంత్రం ఫ్లవర్ డెకరేషన్ మొత్తం చేసేస్తారు. చాలా చక్కగా చేసావమ్మా, ఇంగ్లీష్ పువ్వులంటే ఎలా ఉంటాయో ఏంటో అని మా అమ్మాయి చెప్పింది, కానీ నాకేం మనసు లాగింది, కానీ దాని మాట కాదనలేక నీకు చెప్పాను, అయితే అయింది కానీ చాలా బాగా చేసావు, ఇదిగో మిగిలిన 15,000 అని చెప్పాను. కానీ 15,000 ఏంటండి అనగానే, మొత్తం 25,000కి మాట్లాడుకున్నామమ్మా, ఆల్రెడీ 10,000 ఇచ్చేసాను, మిగిలిన 15,000 అని చెప్పనేసరికి, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి డబ్బులు కాస్త తీసుకుని బయటకు వచ్చాక అతను కనిపిస్తాడు. ఏమ్మా మీనా అయిపోయిందా అని చెప్పాను. కానీ అయిపోయింది సార్, మీకు ఎంత అమౌంట్ ఇమ్మంటారు అనగానే, అది నీ ఇష్టమమ్మా ఎంతో కొంత ఇవ్వు అని చెప్పనేసరికి 5,000 ఇచ్చేసరికి, ఎందుకమ్మా మీనా వాళ్ళు ఇచ్చిందే 25,000, అందులో నీ కష్టమే ఉంది, మరి నాకే 5,000 ఇచ్చేస్తే పువ్వులకి అయ్యి ఉంటాయి కదా, నాకు ఈ 2,000 చాలు అని చెప్పి మిగిలిన 3,000 రిటర్న్ ఇచ్చేస్తాడు. సరే సార్ నాకు ఇంకేమైనా ఉంటే చెప్పండి అనగాని, తప్పకుండా అమ్మ మీనా అని చెప్పి లోపలికి వెళ్ళి డెకరేషన్ చూసి, మీనా అలాగే చాలా చక్కగా చేసింది, అయినా మీనాకు ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉందిలే అని చెప్పి ఇంకా ఆ డెకరేషన్ అంతా కూడా ఫోటో తీసుకుని అతను వెళ్ళిపోతాడు. ఇంకా ఆ రోజు డెకరేషన్ అయిపోయింది కదా, మరుసటి రోజు కరెక్ట్గా 5 అయ్యేటప్పటికి బాలు ఫోన్ చేస్తాడు. మీనా ఎక్కడున్నావు అనగానే, పువ్వులు ఇస్తున్నానండి అని చెప్పనేసరికి, ఏం మర్చిపోయావా, 6 గంటలకి మీ అక్క వాళ్ళు రమ్మని చెప్పారు కదా,
వాళ్ళు మనల్ని రమ్మన్నారంటే వాళ్ళు పనులు మానుకుని కూర్చుంటారు మీనా. మనము కొంచెం పనులు త్వరగా చేసుకుని వెళ్ళాలి అనగానే, సరేనండి ఇంకా గంట టైం ఉంది కదా, మీరు ఈ ఫోన్ చెయ్యండి, నేను రెడీ అయి ఉంటాను, ఇంటికి వచ్చేద్దరు కానీ అనగానే, గంటలో నీ పని అయిపోతుందా అనగానే, అయిపోతుందండి, మరో 2 ఇల్లులున్నాయి, ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పనేసరికి సరే అని, అయితే డైరెక్ట్ నేను ఇంటికి వచ్చేస్తాను, రెడీ అయ్యి ఉండు అనగానే సరేనండి అనేసరికి మీనా కరెక్ట్గా 5:15 అయ్యేటప్పటికి వచ్చేస్తుంది. వచ్చేసేసరికి గబగబా సత్యం కాఫీ అడగడంతో కాఫీ ఇచ్చేసి రెడీ అయ్యేసరికి బాలు వస్తాడు. వెళ్దామా అని చెప్పాను కానీ, సరే వెళ్ళి రండి అని చెప్తాను. ఎక్కడికి వెళ్తున్నారో అడగరా మామయ్య అని చెప్పాను కానీ, చెప్పేవో విషయం అయితే ముందే చెప్తావు కదమ్మా, నువ్వు చెప్పలేదు అంటే తర్వాత చెప్దామన్న ఉద్దేశమే కదా, అందుకే నిన్ను అడగలేదు అనగానే, మీరు ఏదైనా బాగా అర్థం చేసుకుంటారు మామయ్య అని చెప్పనేసరికి సరేనని ఇంకా వాళ్ళు లోన్ ఇస్తారు. లోన్ 3 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తారు. శాంక్షన్ చేసేసరికి ఇంకా బాలు వాళ్ళు ఒక 2 నెలలు 3 నెలలు కష్టపడేసరికి ఒక 2 lakhs వస్తాయి. ఇలా ఆర్డర్స్ అవి వచ్చినాయి, అమౌంట్ అంతా కూడాను 2 lakhs వరకు వచ్చేసరికి అవి ఇవి కలిపి సత్యం చేతిలో పెడతారు. అనుకున్నట్టుగానే 6 నెలలు అన్నారు, 2 నెలలు 3 నెలల్లోనే డబ్బులు ఇచ్చేశారు. మీరు ఒక్క 15 రోజులోపకు పట్టండి, ఇల్లు మొత్తం కంప్లీట్ చేసేస్తాము అని చెప్పి ఇంక వెంటనే రంగా వాళ్ళని పిలిపించి 4 లక్షలు వాళ్ళ చేతిలో పెట్టి మొత్తం ఇల్లు కంప్లీట్ అయిపోతుంది. ఇల్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా, ఒరే రంగా, వాడు 5 లక్షలు ఇచ్చాడురా, ఇంటికి 4 లక్షలు అయింది, ఇంకో 1,00,000 రూపాయలు ఉన్నాయి అనగానే, ఒరే కొంచెం కూడా బుర్ర పెట్టి ఆలోచించవా, వాడు ఎక్కడ పడుకుంటాడ్రా, కింద పడుకుంటాడా ఏంటి, మంచం అది ఉండనవసరం లేదా, అది వాళ్ళ రూమ్ అయినప్పుడు వాళ్ళ రూమ్లో ఏసీ, డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ ఉండాలి కదరా, ఆ 1,00,000 రూపాయలు పెట్టి అవన్నీ కొని తీసుకొచ్చి పెట్టించు, దానికి ఆలోచిస్తావేంటి, నువ్వు కూడా మీ ఆవిడలా తయారవుతున్నావేంటి, వాడు కింద పడుకోవాలని అనగానే, అలా నేనెందుకు ఆలోచిస్తానురా అని చెప్పనేసరికి, అయితే ముందు ఏసీ మంచం ఇవన్నీ కొనిపెట్టరా, ఆ గది మొత్తం ఫిల్ చెయ్యి అని చెప్పాను కానీ సరేనని, ఇదిగో నీకేమైనా అవసరం అవుతుందేమోనని ఒక 50,000 ఉంచాను, వాడు ఫర్నిచర్ కోసం ఏదైనా అవసరమైతే తీసుకో, ఒక చిన్న ఫ్రిడ్జు అలాంటివన్నీ వాడికి కొనిపెట్టు, ఏం కాదు, కష్టపడి వాడికి పెట్టినా తప్పులేదు అని చెప్పనేసరికి సరేనని ఇంకా అవన్నీ కూడా తెచ్చి బాలు వాళ్ళ రూమ్లో అన్నీ సెట్ చేయించేస్తాడు సత్యం. అయితే సెట్ చేయించేసరికి మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా రూమ్కి డెకరేషన్ చేసి అందరూ గృహప్రవేశానికని రమ్మని రిబ్బన్ పెడుతుంది. ఏంటి ఇది ఏమన్నా షాపా ఏంటి, రిబ్బన్ కటింగ్ పెట్టావు మీనా అని చెప్పాను కానీ, ఏ షాప్ అయితేనే పెట్టాలా రోహిణి, నార్మల్గా మాకు ఇల్లు కూడా షాప్ లాంటిదే, మేము ఎంతో కష్టపడి కట్టుకున్నాం ఈ రూము, మేము ఈ రూమ్ కోసం ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు, మేము ఇది షాప్ లాగా అనుకుంటున్నాం, నీ ఇష్టం, నువ్వు ఎలా అనుకున్నా పర్వాలేదు, మామయ్య గారు కట్ చేయండి అని చెప్పనేసరికి సత్యం చేతిలో సిజర్ పెట్టడంతో సత్యం కట్ చేస్తాడు. అమ్మ మీనా, కుడికాలు లోపల పెట్టి నువ్వు బాలు ముందు అడుగు పెట్టండి అని చెప్పాను కానీ, సరే మామయ్య అని చెప్పి ఇద్దరు లోపలికి పెడతారు. లోపలికి పెట్టేసరికి ఈ లోపల మంచం ఇవన్నీ ఉన్నాయన్న విషయం ఇంట్లో వాళ్ళు ఎవరికీ తెలీదు, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఎవరూ లేని సమయంలోనే సత్యం తెప్పించి పైన అన్నీ సర్దించేస్తాడు. సో ఎవరికీ తెలీదు. ఏంటిది, ఇది ఇంట్లో ఇన్నున్నాయా, ఇది చిన్న సైజు ఫ్రిడ్జ్లా ఉందమ్మా అని చెప్పి అనేసరికి, ఏంట్రా ఇది, ఇవన్నీ ఎలాగా అనగానే, నాకేం తెలుసు, డబ్బులు మొత్తం తీసుకొచ్చి నాన్న చేతిలోనే పెట్టాను, 5 లక్షలు నాన్నే చూసుకున్నారు అని చెప్పనేసరికి, ఏంటి మామయ్య వీళ్ళకి ఇన్ని అవసరమా అని చెప్పాను కానీ, ఏం మాట్లాడుతున్నావు రోహిణి, ఇన్ని అవసరమా అంటే నీ డబ్బులు ఇచ్చావా లేక మీ ఆయన డబ్బులు ఇచ్చావా, మేము కష్టపడిన డబ్బులతోనే కదా మామయ్య గారికి ఇచ్చాము, మామయ్య గారు అందులోనే 4 లక్షలే ఇల్లు రూము కట్టడానికి అయ్యినివంట, మిగిలిన 1,00,000 రూపాయల్లోనే ఇవన్నీ కొన్నారంట, పైగా రంగా అంకుల్ కూడా, రంగా బాబాయ్ గారు కూడా 50,000 ఇచ్చారంట, మామయ్య గారు అన్నీ చెప్పారు, ఏమీ దాచుకునే మనిషి కాదు మామయ్య గారు, మామయ్య గారు తప్పు చేస్తారేంటి అనగానే, ఏంటత్తయ్య వీళ్ళకి అవసరమా, అయినా డ్రైవింగ్ చేసుకునే వాళ్ళకి, పూలు అమ్ముకునే వాళ్ళకి ఫ్రిడ్జ్ అది ఎందుకు అత్తయ్య, ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు కదా అని చెప్పాను కానీ, ఏం మాట్లాడుతున్నావు రోహిణి, మా డబ్బులతో మేము కొనుక్కున్నా కానీ మాకు అవసరం లేదని చెప్తావా, అంటే ఏంటి నీ ఉద్దేశం, ఇది తీసుకెళ్ళి మీ గదిలో పెట్టుకోవాలనా,
కావాలంటే మీరు కొనుక్కోండి, మాది తీసుకెళ్ళి మీ గదిలో పెట్టుకోవడం ఏంటి, మేము కష్టపడిన డబ్బులు మీరు తీసుకోవడం ఏంటి అని చెప్పాను. కానీ మీరేం మాట్లాడరేంటి అత్తయ్య, వీళ్ళకి అవసరం ఏంటి, కొత్త బెడ్ కొత్త బరుపు ఇవన్నీనా, సెకండ్ హ్యాండ్లో ఒకటి దొరుకుతాయి కదా, అవి తీసుకొస్తే సరిపోతుంది కదా, పైగా టీవీ కూడా ఉంది అని చెప్పి అనేసరికి మా రూముల్లో లేవు టీవీలు, కానీ వీళ్ళ రూములో మాత్రం ఉంది అని చెప్పాను. కానీ ఏంటి రోహిణి, ఒక్కొక్క వస్తువు చూసి వివరించి మా రూమ్లో లేదు వీళ్ళ రూమ్లో ఉంది అంటూ మాట్లాడుతున్నావు, నీకు ఒక విషయం అర్థం కావట్లేదా, ఈ రూములో ఉన్నవన్నీ నేను నా భర్త కష్టపడి సంపాదించిన డబ్బులతో కొన్నవి, మీ రూమ్లో ఉన్నవేమీ నువ్వు కొన్నవి కాదు, అర్థమవుతుందా, పైగా మా రూమ్లో ఉన్నవి మీ రూమ్లో కావాలని అంటూ చెప్పడం ఏంటి, ఏదో చిన్నపిల్ల మారం చేసినట్టుగా మారం చేస్తున్నావు అని చెప్పనేసరికి ఏంటత్తయ్య ఏం మాట్లాడరేంటి అనగానే ఇంకా ప్రభావతిని రెచ్చగొడుతుంది. ప్రభావతి రెచ్చిపోతే మళ్ళీ అనరాని మాట అంటే ఈయన బాధపడతారని రోహిణి చెంప చెల్లు అనిపిస్తుంది. అవును మరి, నువ్వు వచ్చిన డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆ దినేష్కి ఇస్తున్నావు కదా, మాకలా ఎవడికి ఇవ్వవలసిన అవసరం లేదు, ఎవడు బెదిరించినా బెదిరిపోవలసిన అవసరం లేదు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. దినేష్ ఎవడు అని చెప్పనేసరికి మీకు తెలియదు కదా, మీ ఆవిడ లక్షలు తీసుకువెళ్ళి వాడికే ఇస్తుంది, మరి వాడు ఎందుకు తీసుకుంటున్నాడో తెలియదు కానీ వాడికి మాత్రం భయపడుతూ ఇస్తుందని మాత్రం క్లారిటీగా తెలుసు. మరి వాడెందుకు అడుగుతున్నాడో ఈవిడ గారు ఎందుకు ఇస్తుందో, వీళ్ళిద్దరికి మధ్య ఏం సంబంధం ఉందో, లక్షలు తీసుకెళ్ళిస్తుంది. ఒక రోజు చూస్తే 50,000 తీసుకువెళ్ళింది. మళ్ళీ నన్ను అడగొద్దు అని చేతులు ఎత్తి మరీ నమస్కారం చేస్తూ వాడికి చెప్తుంది. అడుగుతాను, మళ్ళీ అడుగుతాను, నా రిజర్వ్ బ్యాంకు నువ్వివ్వకపోతే నిజాన్ని బయట పెట్టేస్తాను అంటూ వాడు చెప్తున్నాడు. అసలు వాడు ఏం నిజం బయట పెట్టాలి అనుకుంటున్నాడు అని తెలియక వాడిని ఫాలో అయ్యాను. కానీ 2 సార్లు వాడు మిస్ అయ్యాడు, లేదంటే వాడిని అప్పుడే అడిగి అప్పుడే నీ గురించి బట్టబయలు చేసేదాన్ని. ఏంటి మా ఇంట్లో వస్తువులు చూసి కళ్ళు కుట్టుకుంటున్నావు, ప్రతి దానికి ఇదే తంత, ఇలాగే మాట్లాడితే నేను ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది. అదేదో తేల్చుకోండి అత్తయ్య, మా మీద నోరు పెట్టుకుని పడిపోవడం కాదు. ముందు ఆ రోహిణి ఆ దినేష్ కన్నా వాడికి డబ్బులు ఎందుకు ఇస్తుందో అది తెలుసుకోండి. నమస్కారం పెట్టి మరీ బ్రతిమాలుతూ చెప్పొద్దు అంటూ మీనా మాట్లాడేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. ఏంటి రోహిణి, ఎవడా దినేషు, వాడికి నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అంటే, ఈ మధ్య రోహిణి అది ఇది విద్య అంటూ నువ్వు నాకు సాకులు చెప్పి డబ్బులు తీసుకువెళ్ళి ఇచ్చేది వాడికేనా, అసలు వాడికి డబ్బులు ఇవ్వాల్సిన పనే ఉంది, వాడికి నీకు ఏంటి సంబంధం, ఇంతకీ ఎవడా దినేష్, చెప్పు రోహిణి అని చెప్పి మనోజ్ కాస్త అడిగేసరికి ఏంటి మనోజ్, మీనా ఏదో చెప్తే నువ్వు నా మీద అనుమానిస్తావా అని చెప్పాను. కానీ మీనా ఏదైనా చెప్పిందంటే కరెక్ట్గానే చెప్తుంది, లేదంటే అబద్ధం చెప్పే మనస్తత్వం మీనాకు లేదు. నువ్వే ఏదో విషయం నా దగ్గర దాచిపెడుతున్నావు. ఏదో ఫోన్ వస్తుంది, ఆ ఫోన్ మాట్లాడతావు, కయ్యమంటావు, లేదా నా ఎదురుగుండా ఫోన్ మాట్లాడడం మానేసి కట్ చేసేస్తావు. ఎన్నోసార్లు అడుగుదామనుకున్నాను, సర్లే మళ్ళీ అడిగినప్పటి నుంచి బాధపడతావు, నన్ను అనుమానిస్తున్నావా అవమానిస్తున్నావా అంటూ మాట్లాడతావు అని చెప్పి నేను ఊరుకున్నాను అని చెప్పనేసరికి సరే ఏమీ లేదు అని చెప్పాను. కానీ చెప్పు రోహిణి అని చెప్పాను. కానీ లేదు అంటే వినబడదా అని చెప్పి ఈ గదిలోకి వెళ్ళిపోతుంది. ప్రభావతి చాలా కోపంగా రూమ్లోకి వెళ్ళి చెంప చెల్లు అనిపిస్తుంది. ఏంటే నా కొడుకు అడుగుతుంటే నోరు మూసుకుని వాడి మీద గదమాయించి మరీ ఇక్కడికి వచ్చేసావు, ఎవడా దినేష్, వాడికి నువ్వు డబ్బులు ఇవ్వవలసిన అవసరం ఏముంది, వాడిని నువ్వెందుకు బ్రతిమాలుతున్నావు అంటూ ప్రభావతి కాస్త నిలదీయడం మొదలు పెడుతుంది. మరి అలా నిలదీసిన తర్వాత ప్రభావతి నిలదీయడంతో మరి రోహిణి ఏం నిజం చెప్పింది చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.